ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కడియం నర్సరీలంటే తెలియని వాడు ఎవరు ఉండరు. ఎందుకంటే, నిజానికి కడియం నర్సరీలో దొరికే మొక్కలు దేశంలో, ప్రపంచంలో కూడా అంటే ఎక్కువగా అనేక రకాల జాతుల మొక్కలైతే మాత్రం ఉంటాయి. అయితే నూతన సంవత్సరంలో ఈ సంక్రాంతి గాని, భోగి పండుగలు గాని, అదేవిధంగా నూతన సంవత్సర తొలి రోజు 2025 శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నర్సరీలో దాదాపు 1,00,000 మొక్కలతో అస్సలు సిసలైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ప్రజలకు చెప్పే విధంగా నర్సరీలో అయితే సిద్ధమైన పరిస్థితి నెలకొంది. రంగురంగుల మొక్కతో చూడటానికి కళ్ళు మిరుమిట్లు కమ్మే విధంగా రకరకాల రంగురంగుల మొక్కలతో ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రత్యేకంగా కడియం నర్సరీలని తెలియజేస్తున్నాయి. రాజమండ్రి రూరల్ ప్రాంతంలో ఈ జాతీయ రహదారిపై కడియం ప్రాంతం ఉంటుంది. దాదాపు అనేక నర్సరీలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కొద్ది పేరుగాంచిన నర్సరీలు దాదాపు 3-5 ఉన్నాయని చెప్పుకోవచ్చు. పల్లా నర్సరీతో పాటు అనేక నర్సరీలు ఉన్నాయి. తాజాగా ఒక గోవు పాలు తాగుతున్నట్టుగా ప్రత్యేక మొక్కలతో చుట్టూ మొక్కలు. అదేవిధంగా ఈ 2025కి సంబంధించి నీటిలో తామర పూలు చుట్టూ ప్రత్యేక మొక్కలు 2025 స్వాగతం పలికే విధంగా ఒక సెట్ మొక్కలతో పాటు ప్రధానంగా తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అనే విధంగా ఈ 2025 నెంబర్‌తో 1,00,000 మొక్కలతో ఈ పల్లా నర్సరీ అయితే ప్రత్యేకంగా సిద్ధం చేసిన పరిస్థితి నెలకొంది. నూతన సంవత్సరం తొలి రోజు సందర్భంగా ఈరోజే ఆ 1,00,000 మొక్కలకు సంబంధించిన నూతన సంవత్సర శుభాకాంక్షల ఆహ్వానం అనేది నర్సరీ నిర్వాహకులు ప్రారంభించారు. ఇంకా ఇది చూడటానికి పెద్ద ఎత్తున పలువురు కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. నిజానికి నర్సరీ ప్రాంతంలో వచ్చే సువాసన పీలిస్తే చాలు ఒక తెలియని ఆనందం ఉంటుంది అంటున్నారు మొక్కల ప్రేమికులు. ఎందుకంటే అక్కడ ఉండే మొక్కలు అన్నీ ఇన్ని కాదు. నిజానికి పువ్వులు పూసే మొక్కలు ఇన్ని రకాలుంటాయా? అదేవిధంగా కేవలం ఆకులు మాత్రమే పువ్వులుగా కనిపించే మొక్కలు ఇన్ని విధాలుగా ఉంటాయా? పండ్లలో ఇన్ని రకాలుంటాయా? అనే విధంగా నర్సరీలైతే మాత్రం అనేక రకాల మొక్కలనేవి ఇక్కడ పెంచుతూ ఉంటారు. వేలాది మందికి ఈ కడియం ప్రాంతంలో ఉపాధి కూడా కల్పిస్తూ ఉంటారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటి మెయింటెనెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. వాటికి ఉదయం నుంచి తడపడం గానీ, వాటిని అంటే వాటిని సిద్ధమైన తర్వాత ప్రజావారీకిలో తీసుకురావడానికి ప్రత్యేక జామ తోటలకు సంబంధించిన జామ చెట్లు కావచ్చు, సీతాఫల చెట్లు కావచ్చు, కొబ్బరి చెట్లు కావచ్చు, ముఖ్యంగా మనం ఇంట్లో వేసుకునే మొరం చెట్లు ప్రత్యేక ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతీయ రహదారిపై వెళ్తున్నప్పుడు అక్కడ మొరం మొక్కలు చూడటానికి చిన్నదున్న ఆ సువాసన ఎంతో అద్భుతంగా వస్తుందంటారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులు. ఈ విధంగా కడియం నర్సరీలనేవి ప్రత్యేకమైన అట్రాక్షన్‌గా ఉంటూ ఉంటాయి. రాష్ట్రాన్ని టాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా అనేక మంది చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు కూడా ఈ ప్రాంతానికొచ్చి ఈ నర్సరీలో ఉన్న అతి నేచురల్ మొక్కలను చూస్తూ అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎన్నో ఫిల్మ్ షూటింగ్‌లు కూడా నర్సరీలో జరిగిన పరిస్థితులైతే మాత్రం నెలకొన్నాయి. అయితే ప్రతి ఏడాది కూడా ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే తరుణంలో ప్రత్యేకంగా ఇయర్ నేమ్‌తో పాటు భోగి, సంక్రాంతి అదేవిధంగా వచ్చే ఉగాది ఇలాంటి పేర్లతో దాదాపు 1,00,000కి పైగా మొక్కలతో ప్రత్యేకంగా సిద్ధం చేస్తూ ఉంటారు. అలాంటిదే ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది కడియం నర్సరీ. నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు కడియం నర్సరీలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తనదైన శైలిలో 1,00,000 మొక్కలతో చెబుతున్న పరిస్థితులైతే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంటున్నాయి. అటువంటి ప్రాంతంలో ప్రజలు వెళ్లి ఫోటోలు తీసుకుంటూ స్టేటస్‌లు పెట్టుకుంటున్న పరిస్థితులు కూడా నెలకొంది. ఏదేమైనా కడియం నర్సరీలో ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒక అట్రాక్షన్‌గా ఈ 2025లో కూడా నిలిచాయని చెప్పుకోవచ్చు.